వాక్యం చేత నింపబడిన వారమై కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధనలోనికి వెళదామండి. ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము. కీర్తన 103వ అధ్యాయము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము. కీర్తన 103వ కీర్తన 10వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 10వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 10వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 103వ కీర్తన 103వ కీర్తన 10వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి ఆదివారమున ఆరాధించడానికి ప్రభు యొక్క సన్నిధికి వస్తున్న మనము దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన మేలులకై ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా ఆయన చేసిన మేలులకై ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు చేసే మేలులు ఏదో భౌతిక సంబంధమైన భూ సంబంధమైన మేలులే కాదు. అంటే ఒకవేళ మనకి మేలు జరగవచ్చు, జరగకపోవచ్చు. మనకి మేలు జరిగినా జరగకపోయినా భౌతికంగా ఆత్మ సంబంధమైన మేలులను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారు ఉంటున్నాం. కారణం ఏంటి అంటే ఈ భూమి మీద పుట్టిన మనం అందరము కూడా కొన్ని శ్రమలను బాధలను మనం అనుభవించవలసిన వారుగా ఉంటున్నాం. నువ్వెంత దేవుని నమ్మినా నమ్మకపోయినా ఈ బాధలు అనేవి నీకు తప్పవు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథము. యోబు ఆయన ఈ కీర్తనను ఆయన ఈ యొక్క యోబు గ్రంథాన్ని ఆయన రచించినప్పుడు ఆయన ఏం పలికాడో ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం అండి, 7వ వచనం. ఇదిగో క్షమించండి, యోబు గ్రంథము 5వ అధ్యాయము 6, 7 వచనాలు. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవానికి పుట్టుచున్నారు. మనం ఎందుకు పుడుతున్నాము అంటే శ్రమలను అనుభవించడం కొరకే మనం పుడుతున్నామండి. కాబట్టి శ్రమ అనుభవించడానికి పుట్టిన మనము శ్రమ అనుకుంటే ఎలా? అర్థమైందా? కాబట్టి మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాము అంటే ఈ లోకంలో సుఖంగా సంతోషంగా బ్రతకాలని కాదు. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకము కొద్ది కాలం ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయేవారు. శాశ్వతమైన రాజ్యము మనకు ఒకటి ఉంది. దేవుడి దగ్గర మాత్రమే శాశ్వతంగా ఉండేవాళ్ళం. అందుకనే మనం అక్కడ దాని గురించి ఆలోచించేవారమే తప్ప భూ సంబంధమైన దాని గురించి ఆలోచించేవారం కాదు. ఎప్పుడైతే నువ్వు భూ సంబంధమైన దాని గురించి ఆలోచించగా శాశ్వతమేగా ఉండే ఆ రాజ్యం కొరకు నువ్వు ఆలోచించగలుగుతావో ఈ లోకంలో నీకు ఏది జరిగినా దాన్ని నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే ఇవన్నీ మన కష్టాలు, మన బాధలు, మన వ్యాధులు, మన సమస్యలన్నీ కూడా మనల్ని కృంగజేసి ఎంత త్వరగా మన శరీరం చివుకుపోతుందో దాన్ని వదిలిపెట్టేసి అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. ఒకప్పుడు దైవజనులు ఇలా చెప్పేవారు. ఏమనేవారంటే వారు ఒంటి నిండా ఎన్నో జబ్బులు ఉండేవి. రోజుకి అంటే పూటకి 6-7 ట్యాబ్లెట్లు మింగేవారు అన్నమాట. చూసేవాళ్ళకి దేవుని సేవకులకి ఎన్ని వ్యాధులు ఉంటే ఇంక విశ్వాసులు ఎలాగుంటారు చెప్పండి. అయితే వాళ్ళు అనేవారు ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చిన ఒక వరము లాంటివి. అలా అనేవారు. ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ కష్టాలన్నీ ఎందుకంటే ఎంత త్వరగా మేము ఈ లోకాన్ని విడిచిపెడతామో అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇవన్నీ మా మేలు కొరకు, ఇవన్నీ మా శరీరాన్ని ఎంత త్వరగా చంపుతాయో
అంత త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవి మాకేమీ మరి దేవుడు మాకు పెట్టిన పరీక్షలేమీ కాదు. ఇవి శరీరముతో ఉన్నాం కాబట్టి ఈ వ్యాధుల గుండా మేము వెళ్ళాలి, బాధల గుండా వెళ్ళాలి. ఇవన్నీ మేము ఒక రోజున మా శరీరాన్ని ఏం చేయగలుగుతున్నాయంటే త్వరగా దేవుడి దగ్గర తీసుకెళ్ళి ఈ మా ప్రమోషనే తప్ప డిప్రమోషన్ కాదు. చాలాసార్లు ఏదైనా కష్టం రాబోయేటప్పటికి, బాధలు రాబోయేటప్పటికి, ఒకవేళ మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇంత దేవుడిని నమ్మాను కదా, ఇన్నిసార్లు నేను దేవుడికి ఇంత చేశాను కదా, దేవుడు నాకు ఏ మేలు చేశాడు అని చాలాసార్లు మనం దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆయన అంటాడు, లేదు లేదు, నేను అలాంటి వాడిని కాదు. నిన్ను బాధ పెట్టి శ్రమ పెట్టాలనే ఉద్దేశం నాకు ఎప్పటికీ లేదు. కానీ నీ శరీరమే పాపము కాబట్టి ఆ శరీరముతో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆ శ్రమలను, బాధలను అనుభవించాలి. ఎందుకంటే ఆదాము ద్వారా వచ్చిన ఈ శరీరము పాపము చేయడం వల్ల దానికి శిక్ష అనుభవించవలసిందే. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది జరిగినప్పటికీ కూడా మనం దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించేవారిగా ఉంటాం. మేలు జరిగినప్పుడే దేవుణ్ణి స్తుతించడం కాదు, కీడు జరిగినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా, ఇందుకు కూడా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ నా మేలు కొరకే నువ్వు ఇవన్నీ నా మీదకి పంపించే దేవుడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ శ్రమలన్నీ కూడా ఒకరోజు నాకు ఎంతో బహుమానాన్ని తీసుకొచ్చేవి అంటున్నాడు ఆయన. చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. సరే, ఈ శ్రమలేమి ఎన్నదగినవి కావు. ఒకరోజు దేవుని ఎదుట ప్రత్యక్షం కాబోయే ఆ మహిమ ఎదుట మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు ఎన్నదగినవే కావు. అందుకనే దేవుని యొక్క బిడ్డలుగా శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు ఇలాంటివి కలిగినప్పుడు ఇవన్నీ పెద్ద లెక్క కాదు. ఎందుకంటే ఎంతోమంది దైవజనులైన వారు, లేక విశ్వాసులైన వారు ఎన్నో శ్రమలను, బాధలను అనుభవించే వారు వెళ్ళారు. వాళ్ళు ఏమీ సుఖముగా వెళ్ళలేదు. తప్పదు, శరీరముతో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇవి అనుభవించవలసిందే. చాలాసార్లు ఇదే అబద్ధం చెప్తున్నారు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఏ కష్టాలు, ఏ బాధలు, ఏ శ్రమలు రావు అంటారు. లేదు లేదు, శరీరముతో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా అవి అనుభవించవలసినదే. అనుభవించవద్దంట ఆ ఫ్యాన్ అయ్యాకి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నేను కూడా ఆ ప్రభుని ఆరాధించే ముందుగా దేవుడు చేసిన మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, మనం చదివాం కీర్తన 3వ అధ్యాయం 103వ అధ్యాయము, కీర్తన 103వ అధ్యాయము 10 వచనం. 103:10. మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించే ముందుగా ఎంతగానో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఈ మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. నిజమేనండి, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. ఒకవేళ మనం చేసిన పాపమును బట్టే కానీ ఆయన మనం శిక్షించి ఉంటే భూమి మీద మనం ఉండకూడదు. మనం ఎప్పుడూ చనిపోవలసిన వారు కదా. మీ అందరికీ తెలుసు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. సరే, దేవుని యొక్క వాత్సల్యత మన ఎడల ఎడతెగక నిలుచుచున్నది గనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా భూమి మీద ఉన్నాం. కాబట్టి ఈరోజు నేను కూడా ఇంకా భూమి మీద సజీవులుగా ఉన్నాము అంటే ఆయన వాత్సల్యత, ఆయన దయ,
ఆయన కనికరము, ఆయన యొక్క కరుణ మన మీద చూపడం వల్ల ఇంకా నువ్వు నేను కూడా భూమి మీద జీవించుచున్నాము. అంతేకాని ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్న బ్రతుకు మనం కలిగి ఉన్న దేనిని బట్టి కాదు. నీ ఆరోగ్యం బట్టి, నీ బలాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీకున్న డబ్బు, నీ పలుకుబడి, ఈ లోకంలో నీకున్న కుటుంబము, వీటేటిని బట్టి కూడా కాదు, ఆయన వల్ల. ఈరోజు నువ్వు నేను కూడా ఇంకా భూమి మీద సజీవులుగా బ్రతుకున్నాము అంటే ఆయన్ని బట్టి మాత్రమే బ్రతుకున్నాం. కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమేంటున్నాం. అందుకని అంటున్నాడు, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. ఒకవేళ దేవుడే కానీ మన పాపములకు ప్రతిఫలం ఇచ్చి ఉంటే ఈరోజు నువ్వు నేను కూడా భూమి మీద ఉండవు, ఏనాడు మట్టిలో కలిసిపోయేవారు. అందుకనే ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నదంటే మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. మన పాపములను బట్టి. ఏంటి మన పాపములు? మనం ఏం పాపాలు చేసాం? ఈ రోజున మనం ఏం తప్పు చేసామో మనకే తెలుస్తలేదు. మనం ఏం పాపం చేసామో అది మనకే తెలుస్తలేదు. అలాగైపోయామన్నమాట. అంటే చాలాసార్లు నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనెవరిని ఏమన్నాను ఇలాగంటాం. కానీ దేవుడి దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నీ తప్పేంటో, నీ పాపం ఏంటో దేవుడు చెప్పగలిగిన వాడు. చాలాసార్లు మనుషులుగా మనం ఎలాగనుకుంటామంటే నేను ఎవరికీ ఏ కీడు చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఎవరిని బాధించలేదు, నేను ఏ తప్పు చేయలేదు అనుకుంటాం. కానీ దేవుడి దగ్గరికి వస్తే నీ తప్పేంటో నీకు కనపడుతుంది. నిన్ను నువ్వు చూసుకుంటే నీకు తప్పు కనపడదు. కానీ దేవుడి దగ్గరికి వస్తేనే నీ పాపం ఏంటి అనేది ఆయన చూపించగలిగిన దేవుడు కదా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అంటాడనమాట. ఆయన ఏమంటాడు అంటే, నాయందు అనగా నా శరీరం మందు లేక నాయందు నాకు ఏ దోషమో కానరాదు, అయినప్పటికీ కూడా ఇందుకు నేను నీతిమంతుడిగా ఎంచబడను అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నాయందు నాకు ఏ దోషమూ కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. సరే, కాబట్టి మన దృష్టిలో మనం చూసుకున్నంత మాత్రానికి మనం పాపము లేని వారుగా ఉన్నాం అనుకుంటాం. కానీ మనల్ని పరీక్షించే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసే తప్పేంటో ఆయన చూపించగలిగిన వాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో పాపమును బట్టి వాళ్ళకి విధించిన శిక్షలు కొన్ని చూపిస్తాను మీకు. ఎందుకంటే దేవుడు కూడా మన పాపమును బట్టి మనకు శిక్ష విధించుంటే మనం ఏ రోజు మరణించవలసిన వారు. కానీ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి, ఆయన వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి, ఆయన క్షమించగలిగిన మనసు కలిగిన వాడు కాబట్టి ఆయన మన పాపములను క్షమిస్తూ వస్తున్నాడు. ఒకవేళ మన పాపములని కానీ ఆయన లెక్క పెట్టి ఉంటే నిజంగా మనం భూమి మీద ఉండడానికి అర్హులం కాదు. కీర్తనలో దావీదు మహారాజు ఇలాగన్నాడు, మీకు చూపిస్తాను. కీర్తన 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము, కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 12 వచ్చినవండి. 40:12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. అవి లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా దోషములు ఎన్నున్నాయి తెలుసా? నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో నా దోషములు అన్ని ఉన్నాయి. నేను చేసే పాపములు, నేను చేసే దోషములు ఎన్నున్నాయి అంటే నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. అందుకని అంటున్నాడు, లెక్కలేనన్ని అపాయములను చుట్టుకొని ఉన్నాయి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నిన్ను తల ఎత్తి చూడలేకపోతుంది అంటున్నారు ఈ కొరవ కుమారులు. కాబట్టి దేవుడే కానీ మన పాపమును మన దోషాలను కానీ ఆయన కానీ లెక్క పెట్టుంటే మన జీవితం ఎప్పుడూ లెక్క ముగిసేది. కానీ ఆయన దయ కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు కాబట్టే మనల్ని క్షమిస్తూ ఆయన ఈ రోజు వరకు భూమి మీద ఉంచాడు. అందుకే మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపము చేసిన ప్రతి వ్యక్తికి ఎలాంటి శిక్షలు ఉన్నాయో కొన్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే పాపం అంటే ఏంటి? ఈరోజు ఇదే పెద్ద ప్రశ్న అయిపోయింది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి అంటే
ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే దేవుడు నీకు ఏమైతే చెప్పాడో అది చెయ్యకపోవడమే పాపం. మనం పాపాలన్నీ ఏమనుకుంటాం తెలుసా? అబద్ధం ఆడితే పాపం, దొంగతనం చేస్తే పాపం, ఒకళ్ళు తీసుకుంటే పాపం, లేకపోతే ఒకళ్ళు ఎలా చేస్తే పాపం. పాపం అంటే ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే పాపం. ఇది కదా పాపం అంటే. మనం ఏమీ చేయలేదులే, నేను ఎవరిని ఏమనలేదులే అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మొదటి పాపం ఏంటో తెలుసా? నా మాట వినకపోవడమే నువ్వు చేసిన మొదటి పాపం. నువ్వేదో పెద్ద తప్పులేం చేయక్కరొద్దు, నా మాట వినకపోవడమే నువ్వు చేసే పెద్ద తప్పు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా ఎన్నిసార్లు దేవుడు గాయపరిచాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టాం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ కూడా మనం దాని ప్రకారంగా జీవించడానికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకున్నట్లుగా మన సొంత ఇష్టానుసారంగానే జీవిస్తున్నామండి. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే పాపం ఏంటి అంటే నన్ను గణపరచకపోవడమే, నా మాట వినకపోవడమే నువ్వు చేసే పాపం. ఇంతకంటే పెద్ద పాపం ఏమక్కర్లేదు నాకు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేసి ఉంటే నిజంగా మనం ఏ రోజు భూమి మీద మరణించవలసిన వారు. కానీ ఆయన దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తూ ఓర్చుకుంటూ ఏ రోజు వరకు ఇంకా దేవుడు మనల్ని భూమి మీద ఉంచి ఆయన పరిపూర్ణతలోనికి తీసుకురావడం కొరకు దేవుడు మనకి ఎన్నో అవకాశాలను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అందుకే ఆ దేవుడిని స్తుతిద్దాం. ఎందుకంటే మన పాపమును బట్టి ఆయన ఎందుకు ప్రతీకారం చేయలేదు? ధర్మశాస్త్రం అయితే ఏం చెప్పిందంటే పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా శిక్షను అనుభవించవలసినదే. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22 వచ్చినవండి. 21, 22. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. సరే, ఆయన ఒక మాట చెప్పాడు, మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల. పాపం చేసిన ప్రతి ఒక్కడు కూడా, పాపం అంటే మరణశిక్ష అంటే మరణమునకు తగిన పాపము. అసలు మరణానికి తగిన పెద్ద పాపం ఏముందండి? ఈరోజు కోర్టులో కూడా ఉరిశిక్ష వెయ్యాలి అంటే 10 సార్లు ఆలోచిస్తాడు జడ్జి కూడా. ఉరిశిక్ష వేయడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. తప్పు చేసిన వాడికి శిక్ష విధించిన 10 సార్లు ఎందుకు ఆలోచించాలా? ఈరోజు ఎంతోమందిని చంపేస్తున్నారు కదా, భార్య భర్తను, భర్త భార్యను, లేకపోతే బంధువుల్ని, ఇలా ఎంతోమందిని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. చంపినవాడు దొరికిన తర్వాత ఆ దొరికిన వాడికి ఏం చేయాలా? ఏంటి శిక్ష? ఏంటి చేసిన శిక్ష? చేసిన తప్పుకి శిక్ష, అలాంటి శిక్ష విధించాలి, వాడిని చంపేయాలా? అంతేనా? చాలామంది అంటున్నారు కదా, ఎవరైనా ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చంపేశారనుకోండి, వాళ్ళ బంధువులు ఏమన్నా వాడిని మాకు అప్పగించండి, మేము చంపేస్తాం. మీరు అన్నైతే కోర్టులో తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, జైల్లో పెడతారు, ఆయన మీరేమీ చంపరు, ఆయన అక్కడ కూర్చోబెట్టి పోషిస్తారు. కానీ మాకు అప్పగించండి, వాడిని మేము చంపేస్తాం. మా శిక్షకు అంటే మా బిడ్డను చంపినందుకు వాడికి శిక్ష ఏంటంటే వాడు కూడా చావాలంతే, చావాలి. ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? తప్పు ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పుకి వాడు శిక్ష అనుభవించవలసిందే. చంపాడా, వాడిని కూడా చంపేయండి. పంటికి పన్ను, కంటికి కన్ను అన్నమాట. మరణశిక్షకు తగిన పాపము ఎవరైనా చేశారు అంటే వాడిని చంపేయాలి, బ్రతకనివ్వకూడదు. అంత పెద్ద శిక్ష. నిజమేనండి, కొన్ని శిక్షలు చూపిస్తాను. ధర్మశాస్త్రం ఆనాడు దేవుడు ఎలాంటి ఆజ్ఞలను ఇచ్చాడంటే, ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడంటే, తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా వాడు చనిపోవలసిందే, వాడు బ్రతకడానికి అర్హుడు కాదు అన్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు. లేవీకాండము 19వ అధ్యాయము, లేవీకాండము 19వ అధ్యాయములో ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. క్షమించండి, లేవీకాండము
20వ అధ్యాయము ఇక్కడ దేవుడు ఏం జ్ఞాపకం చేశాడు అంటే 9వ వచనమండి, 29. ఎవడును తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. చూసారా, శిక్ష ఎలాగుందాడో తెలుసా? వాడిని చంపేయాలి అంటున్నాడు. ఎలాంటి తప్పు చేస్తే? ఒకడు తన తండ్రినైనను తల్లినైనను దూషించిన ఎడల. అంత పెద్ద శిక్ష. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, లేదు, తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాడు బ్రతకకూడదు, వాడిని చంపాలి అన్నాడు ఆయన. పాపము, ఇంత చిన్న పాపానికే చంపేయాలి అంటే ఎలా? అంటే అది చిన్న పాపంగా కనపడుతుందేమో, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద పాపము. చాలాసార్లు మనం చేసే పాపాలు మనకు పెద్ద పాపాలుగా కనిపించవు, అదేం పెద్ద పాపంలే అనుకుంటాం. కానీ మన దృష్టిలో ఏదైతే చిన్న పాపం అనుకుంటున్నామో దేవుని దృష్టిలో అదే చాలా పెద్ద పాపము. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నీ పాపమును బట్టి నేను ప్రతీకారము చేసి ఉంటే నువ్వెప్పుడో మరణించాలి, నువ్వెప్పుడో మరణించాలి, కానీ నేను అలాగే నేను చేయలేదు. ఒకరోజు నోవహు దినాలలో వాళ్ళ పాపం చేయడం వల్ల, ఆకాశము కట్టినంతగా వాళ్ళు తప్పు చేయడం వల్ల నా కోపం వారి మీద రేపి జలప్రలయము చేత లోకమంతటినీ అంతం చేసేసాను. దాని తర్వాత నేను చాలా ఆలోచన కలిగి ఉన్నాను. అప్పుడు చెప్పాను, ఇంకెప్పుడు ఎలాగ చేయను, నేను ఎప్పుడు ఇంక చంపను. కాబట్టి మానవుడికి ఆ రోజు నుంచి దేవుడు శిక్ష విధించడం మానేశాడు. నువ్వు చేసిన పాపానికి ఒకరోజు దేవుడు ఒక క్షణంలోనే శిక్ష విధిస్తాడు తప్ప ఇక భూమి మీద ఆయన నిన్ను ఈ రీతిగా నేను విధించాలనుకునేవాడు కాదు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, పాపము చేసిన ప్రతి ఒక్కడూ కూడా దానికి తగిన శిక్షను అనుభవించాలట. సరే, మీరు చూపిస్తాను 2వ మాటను కూడా. లేవీకాండము 24వ అధ్యాయము, లేవీకాండము 24వ అధ్యాయము 16వ వచనం అండి. లేవీకాండము 24వ అధ్యాయము 16వ వచనం. యెహోవా నామమును దూషించినవాడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. సరే, పాపం అంటే మనం అనుకునే పాపాలు కాదు. దేవుని దృష్టిలో పాపం అంటే ఎలాంటిదో చెప్తున్నాడు. 2వది అన్నాడు, యెహోవా నామమును దూషించినవాడు. దేవుణ్ణి దూషించే ప్రతి ఒక్కడు కూడా ఇశ్రాయేలు సమాజంలో వాడిని బ్రతకనివ్వకూడదు, వారిని చంపేయాలి. దేవుని దూషించినందుకే అంత నేరం అంటే అది సామాన్యమైన నేరము కాదు, వాడు మరణము చేసినంత నేరం అన్నమాట. తన దేవుణ్ణి దూషించడం అంటే. సరే, ఇంకో మాట కూడా మీరు చూపిస్తాను. నిర్గమాకాండము 31వ అధ్యాయము 15వ వచనమండి. నిర్గమాకాండము 31వ అధ్యాయము 15వ వచనం. ఏమండి? 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయి ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందవలెను. ఎంత శిక్ష అంటేనట, దేవుడు విశ్రాంతి దినాన్ని అనుగ్రహించాడట. ఆ విశ్రాంతి దినాన్ని ఎవరు పని చేసినా వారు ప్రాణముతో ఉండకూడదంట.
వారి ప్రాణముతో ఉండకూడదట. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్న పాపాలు ఒకవేళ నేను విధిస్తే నీకు మరణము తప్పక రావాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఏ ఒక్కడు కూడా బ్రతకడానికి యోగ్యుడు కాడండి, అర్హుడు కాదు. అందుకనే దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి పాపము చేసిన ప్రతి వ్యక్తికి కూడా విముక్తిని కలిగించాడు. అందుకని బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు ఆయన. అందుకనే ఆయన అంటున్నాడు, పాపము అనేది ఎంత భయంకరమైనదో చెప్తున్నాడు ఆయన. సరే చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21 వచనమండి. 21 వచనం 17:21. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మముల్లో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియూ చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నా విశ్రాంతి దినము అంటే అది నీకు ప్రతిష్ఠితమైన దినము, అదెంతో శ్రేష్టమైన దినం. అది ఆ దినాన్ని మీరు ఏ పని చేయకూడదు అన్నాడు ఆయన. ఒకవేళ ఎవరైనా విశ్రాంతి దినాన్ని ఏ పనైనా చేస్తే వాడు బ్రతకూడదు, వాళ్ళు చంపేమన్నాడు దేవుడు. ఈ నేరానికేనా అంటే నిజమే. అందుకన్నాడు, దేవుని మాట వినకపోవడం అంటే అలాంటి వాడు బ్రతకూడదు భూమి మీద. అలాంటి కఠినమైన దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు వారికి. ఎందుకు అంటే వీళ్ళు పాపము చేయకుండా ఉండాలి అంటే అలాంటి ఆజ్ఞ రాగలడు. అందుకంటారు కదా, ఒకడు తప్పు చేసినప్పుడు వాడికి తప్పు చేసిన తగిన శిక్షగానే వాడికి పెడితే మళ్ళీ ఇంకొకరు తప్పు చేయరట. అది దేవుడి యొక్క ఉద్దేశం. ఏంటంటే ఎవరైనా తప్పు చేశారు అంటే ఆ తప్పుకి తగిన శిక్షణగానే వారికి అనుభవించేలా చేస్తే రెండోసారి ఇంకెవరూ తప్పు చేయరు. అందుకనే చూడండి, మన దేశం కంటే ఇతర దేశాల్లో ఉన్న శిక్షలు ఎలాగుంటాయంటే, తప్పు చేశారు అంటే దాన్ని తగిన శిక్ష ఎవరైనా సరే, ఆ దేశాన్ని ఏలిన ప్రధానమంత్రి అయినా సరే, అధ్యక్షుడైనా సరే, అది రాజైనా సరే ఆ శిక్షను అనుభవించవలసిందే. క్షమించే ప్రసక్తి లేదు వాళ్ళు. ఎందుకంటే ఈ రాజ్యాంగము రాసినప్పుడు బైబిల్ని ఆధారము చేసుకొని రాశారన్నమాట. బైబిలే కానీ లేకపోయి ఉంటే ఈరోజు రాజ్యాంగమే లేదండి. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఎలాగ ఉండాలి, వాళ్ళ కట్టడలు, వాళ్ళ న్యాయ విధానం అంతా ఎక్కడుందంటే బైబిలు. ప్రపంచాన్ని ఏలిన ఇంగ్లాండ్ వారు యావత్ ప్రపంచానికి ఈ చట్టాన్ని నిర్మించారు. వారు ఏ తప్పు చేస్తే ఏ శిక్ష, ఏ పాపము చేస్తే ఏ శిక్ష, ఈ శిక్షలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి తీసుకొచ్చారు. ఎందుకు దేవుడు ఇలాగ పెట్టాడంటే మానవుడు భయభక్తులతో బ్రతకాలి అంటే ఈ శిక్షలు ఉండాలంతే. అర్థమైందా? అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నా విశ్రాంతి దినమున నువ్వేది చేయకూడదు, ఏ బరువు కూడా మోయకూడదు. ఒకవేళ అలాగ చేస్తే దేవుడు అంటున్నాడు, వాడు మరణమునకు పాత్రుడు, వాడు మరణానికి పాత్రుడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ రోజున వాళ్ళు అలాంటి పాపము చేసినందుకే దేవుడు ఎంతోమందిని చంపేసినప్పుడు ఈరోజు మనం చేస్తున్న పాపాలను బట్టి అయితే మనం ఎన్నిసార్లు చచ్చిపోవాలా? అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను క్షమించాను. నువ్వు చేసిన పాపాలకి నేను ప్రతీకారము చేయలేదు. ఒకవేళ నేను చేసిన పాపాలకే కానీ నేను ప్రతీకారం చేస్తుంటే నువ్వు చేసిన పాపాలకి ఏ భూమి మీద నువ్వు ఉండకూడదు. అందుకని ఎన్నోసార్లు నీ దోషములను, నీ పాపములను నేను చూడనట్లుగా వదిలేశాను.
చూసి చూడనట్లుగా వదిలేశాడట. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం అండి. 30వ వచనం. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించను. అసలు ఆ జ్ఞాన కాలముల యందు దేవుడు చూచి చూడనట్లుగా వదిలేశాడట. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుతున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, చేసిన పాపమునకు శిక్ష ఎంత భయంకరమైన శిక్ష. అదేమి తేలికైన పాపము కాదు. మనం అనుకుంటున్నట్లుగా దీనికే ఇంత మరణమా అంటే నిజమే. మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఉన్న ఆ దినాలలో వారు ఒక ఆమెను చంపేయాలి అనుకున్నారు. వారు 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో పెట్టి, బాధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్ళ రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను. చూసారా, వ్యభిచారము చేసిన స్త్రీని బ్రతకనివ్వకూడదు, కొట్టి చంపేయాలి అన్నాడు ఆయన. కానీ ఆ స్త్రీని తీసుకొచ్చారు, యేసు ప్రభు ఎదుటి నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు, చంపేయమంటావా అన్నాడు ఆయన. అడిగారు వారు ఆయన్ని. అప్పుడు అన్నాడు, నిజమే, మోషే మనకిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి అంటే పాపము చేసిన ప్రతి ఒక్కరిని కూడా చంపాలన్నారు. నిజమే, అయితే మొదట మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి, ఆ తర్వాత మీరు అందరూ కొట్టి చంపేయండి అన్నారు. కానీ ఎవరూ శిక్ష విధించలేదు. అయితే యేసుప్రభువు ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడో మీకు చూపిస్తాను. మీకు 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకే యేసు, నేనును నీకు శిక్ష విధింపను. సరే, ఆయన అంటున్నాడు, నేనును నీకు శిక్ష విధించను. యేసు ప్రభువు శిక్ష విధించడానికి ఆయన యోగ్యుడు. ఆయన ఏ పాపము లేనివాడు. కానీ ఆయనే కానీ ఒక రాయి ముందేస్తుంటే ఆ స్త్రీని ఆ రోజే చంపేసేవారు. కానీ ఆయన అన్నాడు, అమ్మా, నేనును నీకు శిక్ష విధించను. ఎందుకంటే ఈ లోకాన్ని నేను శిక్ష విధించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి. అందుకని దేవాతి దేవుడిని యేసు ప్రభువారు పాపము చేసిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన శిక్షించకుండా, ఆయన ప్రతీకారము చేయకుండా ఆయన క్షమించగలిగిన దేవుడుగా మారాడు. అందుకని అన్నాడు, ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు నీకు నాకు కూడా నువ్వు నేను చేసిన పాపమును బట్టి అయితే ఈ భూమి మీద మనం బ్రతకడానికి అర్హులమే కాదు. మనం చేసిన పాపాలకైనా శిక్ష విధించుంటే ఏ రోజు మనం మరణించవలసిన వారము. అయితే దేవుడు అన్నాడు, నీ పాపమును బట్టి నేను నీకు ప్రతీకారం చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. మరి ఎందుకు వచ్చానో తెలుసా? నీ పాపము నుండి విడిపించి నిన్ను రక్షించాలన్న ఉద్దేశంతో నేను భూమి మీదకి వచ్చాను. అందుకని ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా ఆయన క్షమించాడు. అందుకని ఈరోజు నువ్వు నేను కూడా దేవుని స్తుతించి ఆరాధించడానికి, ప్రభువా, ఒకవేళ నువ్వే కానీ నేను చేసిన పాపములుగానే శిక్ష విధించుంటే ఈ భూమి మీద నేను బ్రతకడానికి యోగ్యురాలను కానలేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా నువ్వు చెప్పినట్లుగైతే
దానికి మించి పాపం చేసిన వ్యక్తిని నేను. దానికి మించి పాపం చేసిన వ్యక్తిని. ధర్మశాస్త్ర ప్రకారంగా నేను తీర్పు తీర్చవలసి వస్తే నేను ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తిని. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం కొరకు, నువ్వు నెరవేర్చడం కొరకు ఏ భూమి మీదకి వచ్చి నా పాపముల కొరకు నువ్వు మరణించిన దేవుడు. నాకు రావలసిన శిక్షను నువ్వు భరించావు. నా పాపం నుండి విడిపించడం కొరకు నా కొరకు నువ్వు పాపిగా చేయబడ్డావు, ఒక శాపగ్రస్తుడిగా చేయబడ్డావు. ఈరోజు నేను స్తుతించడం గల కారణం అంటే నేను అనుభవించవలసిన పాపములకు శిక్షను నువ్వు నా కొరకు భరించావు. అందుకని దావీదు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగూ ప్రార్థన చేశాడు. ఆయన ఎలా ప్రార్థన చేశాడో మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 13 వచ్చినవండి. 12, 13 సమూయేలు రాసిన 2వ గ్రంథము. నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చూసారా, దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాను. ప్రభువా, నాతానుతో చెప్పాడు, నాతానా నేను పాపం చేశాను. ఎప్పుడైతే దావీదు పాపము చేశాడని చెప్పాడో, సామాన్యమైన పాపం చేయలేదు. దావీదు చచ్చిపోవాలి తను చేసిన పాపానికి. క్షమాపణ లేదు ఆయన పాపానికి. ఎప్పుడైతే తన దేవుడి దగ్గర, నాతాను దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు, అప్పుడు దేవుడు అన్నాడు, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించాడు. అది నువ్వు చేసిన పాపానికైతే నువ్వు చచ్చిపోవాలి, కానీ దేవుడు నీ పాపాన్ని నువ్వు చావుకున్నట్లుగా పరిహరించాడు. ఎందుకు పరిహరించాడు? ఆయన కృప కలిగిన వాడు. నీ ఎడల తన కృప చూపించాడు ఆయన. అందుకే నువ్వు బ్రతికావు. లేకపోతే తప్పు చేసిన వాడి దగ్గర, దేవుడి దగ్గర క్షమాపణ లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ పాపమైతే చేశాడో ఆ పాపానికి తగిన శిక్షను వారు అనుభవించవలసిందే. అందుకనే దావీదు తన కీర్తన రాసినప్పుడు కూడా దేవుడి దగ్గర ఇలాగ మాట్లాడాడు. కీర్తన గ్రంథము 38వ కీర్తన, కీర్తన 38వ అధ్యాయము 18 వచ్చినవండి. 38:18 నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఆయన అంటున్నాడు, ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, ఆయన నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. ప్రభువా, నా స్థితి నేను ఎంతో బాధపడుతున్నాను, ఎంతో ఏడుస్తున్నాను. ఎందుకంటే నేను చేసిన పాపము, నేను చేసిన దోషములు నా తల ఎత్తి చూడలేనంత ఎత్తుగా పెరిగిపోయాయి. ఒకవేళ నేను కానీ నా దోషముల చేత, నా పాపముల చేత నేను ఎప్పుడో మరణించవలసిన వ్యక్తిని, కానీ నువ్వు నన్ను అలా చేయలేదు. నేను చేసిన పాపములకైతే నేను బ్రతకడానికి యోగ్యుడిని కాను, అర్హుడిని కాను, అయినా నన్ను బ్రతికించావు. కాబట్టి ఏ రోజు దేవుడు అంటున్నాడు, మన పాపములను బట్టి ఆయన మనం ప్రతీకారం చేయలేదండి. మనం చేసిన పాపములు ఎలాంటి ఘోరమైన పాపములు చేశాం, ఎలాంటి దేవుడు మాట వినకుండా ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టావు. ఒకవేళ దేవుడే కానీ మనం చేసిన పాపములకు శిక్ష విధించుంటే ఈ రోజున భూమి మీద నీవు నేను కూడా బ్రతకూడదన్నమాట, బ్రతకూడదు. ఆయన అంటాడు, మరో మాట మీరు చూపిస్తాను. లేవీకాండము 26వ అధ్యాయము, లేవీకాండము 26వ అధ్యాయము 27-28 వచనాలండి. 27-28 వచనాలు. నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి
మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మును దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను. ఇలాగా ఇంకా ఈ 26వ అధ్యాయం అంతా చదివితే, మీరు నా మాట వినకపోండా నాకు విరోధముగా మీరు చేసిన పాపము, ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన, ఎన్ని విషయాలు చెప్పాడు. మీరు ఎలాంటి పాపములు చేశారు, మీరు ఎలాంటి తప్పులు చేశారు, ఈ పాపములు చేయడం వల్ల నేను ఎలాగ మీ మీద కోపపడ్డాను, ఎలాగ మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పాను, ఎలాగ మిమ్మల్ని పరాయి రాజుల చేతికి అప్పగిస్తానని చెప్పాను, మీరు బానిసలు అయిపోతారని చెప్పాను, ఎంత కఠినంగా శిక్షించాడో. 27వ అధ్యాయం అంతా మీరు చదివితే, 26వ అధ్యాయం అంతా చదివితే ఎన్ని విషయాలు చెప్పాడో. ఎందుకో తెలుసా? మీరు నా మాట వినకపోవడం వల్ల. మీరు నా మాట వింటే మీకు ఎలాగ జరగదు. అందుకనే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు చాలా కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. అంత సులభమైనవేమీ ఇవ్వలేదు ఆయన. ఇలాగే మీరు జీవించాలి, ఇలాగ జీవించినప్పుడే మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడిగా ఉంటాను. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా మీరు ఏది చేసినా ఆ రోజే నేను మీ మీద కోపపడి మిమ్మల్ని తప్పక నాశనం చేస్తాను, తప్పక నాశనం చేస్తాను. భూమి మీద నుండి మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, మిమ్మల్ని ఒకచోట నివసింపకుండా నేను చేస్తాను. ఎన్ని విషయాలు చెప్పాడో దేవుడు. ఎందుకు అలా చెప్పాడు అంటే, మీరు చేసిన పాపం వీటన్నిటికీ కల కారణం. మీరు చేసిన పాపాలే వీటికి కారణం, నేను కాదు. మీరు చేసిన పాపములకు శిక్ష మీరు అనుభవించాలి కదా. అందుకని నిజంగా దేవుడు ఒకవేళ అదే విధానాన్ని కొనసాగించుంటే మనం బ్రతకడానికి యోగ్యులం కాదండి, అర్హులము కాదు. అందుకని ఈ 103వ కీర్తనలో దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రభువా, మా పాపములను బట్టి మాకు నువ్వు ప్రతీకారం చేయలేదు. ఒకవేళ నువ్వు మా పాపమును బట్టి మాకు ప్రతీకారం చేసి ఉంటే ఈరోజు మేము ఉండగలమా? ఈ రోజులాగా జీవించగలమా? ఈ రోజులాగా బ్రతకడానికి యోగ్యులమా? నిజమే కదా. అంతేకాదు, మన దోషములను బట్టి కూడా ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదట. అంతేనా? మన పాపములను బట్టి ఆయన ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. పాపానికి ప్రతిఫలం ఎలాగుంటుందో తెలుసా? పాపానికి ప్రతిఫలం ఎలాగుంటుందో తెలుసా? బైబిల్లో నుంచుకున్న మాటలు మీకు చూపిస్తాను. పాపం అంటే ఎంత భయంకరమైనదో చూపిస్తాను మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం అండి. 9:2. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడిని కన్నవారా అని అడుగగా. ఆలోచించరా? ఓ గ్రుడ్డివాడు, కళ్ళు లేనివాడు యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, అయ్యా, వీడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి గల కారణము ఎవరు? వీడేమైనా పాపం చేశాడా, లేక వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? మన దోషం ఎలాగుండో తెలుసా? మనం చేసిన పాపాలే మన బిడ్డల మీదకి వస్తాయి. అర్థమైందా? దోషము అనేది తరతరాల నుండి వచ్చేదన్నమాట. బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన పాపము వారి తర్వాత 3-4 తరాల వరకు వారి పిల్లల ఒడిలో వేస్తాడట దేవుడు. వారు చేసిన పాపానికి వేళ్ళ బలి అవ్వడం ఏంటి? ఆలోచించు. ఒకవేళ మన తల్లిదండ్రులు, మన పితరులు చేసిన పాపానికి ఏదైనా మనల్ని దేవుడు శిక్ష విధించుంటే ఈరోజు మనము కూడా ఎన్నో అంగవైకల్యంతో పుట్టేవారు. చూడండి, ఎంతోమంది లోకంలో గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు,
చేతులు లేని వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాల అంగవైకల్యంతో పుట్టారో తెలుసా. వాళ్ళు చూసినప్పుడల్లా జాలి పడుతూ ఉంటాం, దేవుడా ఇలాంటి వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారా, ఇంకా ఇలాంటి వారు కూడా భూమి మీద బతుకుతున్నారా, ఎందుకు వాళ్ళు అలా పుట్టారు, ఎందుకు వాళ్ళు పుట్టడం వల్ల ఉపయోగం ఏంటి. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళ పితరులు చేసిన పాపమును బట్టి వారిని నేను అలాగ చేశాను. అందుకే దేవుడు అంటాడు, గురుడివాడినే కానీ, మోగవాడినే కానీ, నత్తివాడినే కానీ పుట్టించేవాడిని నేను. ఎందుకు నేను అలా పుట్టించాను అంటే, వాళ్ళ దోషములను బట్టి, వారి పితరులు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించాను నేను. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ మన పితరులు చేసిన దోషమును బట్టి అయితే ఈరోజు మనం ఇలా ఉండకూడదు. కానీ దేవుడు ఆయన ఎంత కరుణా సంపన్నుడు. ఆయన అన్నాడు, మీ దోషములను బట్టి నేను మీకు ప్రతిఫలం ఇవ్వలేదు తెలుసా. ఒకవేళ మీ దోషములను బట్టి మీకు ప్రతిఫలం ఇచ్చుంటే మీరు ఎలాగుండేవారో తెలుసా. లోకములో ఎంతోమంది ఎన్నో రకాలైన అంగవైకల్యంతో ఉన్నవారిని అలాగే మీరు కూడా ఉండేవారు. అయితే నేను అలాగ మిమ్మల్ని చేయలేదు, అలాగ మిమ్మల్ని ఉంచలేదు. ఎందుకు నేను ఉంచలేదు అంటే, నేను ఆ ప్రతిఫలాన్ని మీ కొరకు నేను తీసుకున్నాను. మీ పితరుల నాటి నుంచి వచ్చే దోషాలన్నిటికీ ప్రతిఫలము నేను అనుభవించాను. కాబట్టి ఈరోజు నేను కూడా దేవుని స్తుతించే ముందుగా, ఆరాధించే ముందుగా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ఎన్నిసార్లు ఒకప్పుడు మనం ఎలాంటి దుస్థితిలో ఉండేవారు, ఎన్ని పాపములు చేసిన వారు,